హాయ్! హలో! దిస్ ఈజ్ సంతోషి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #తులుక. ఈరోజు మన వ్లాగ్‌లో స్పెషల్ ఏంటంటే తులుక బర్త్‌డే వ్లాగ్. దట్ టూ ఈ వ్లాగ్ కంప్లీట్‌గా మేము మూవీకెళ్ళాం, దట్ టూ పార్క్‌కెళ్ళాం, బీచ్‌కెళ్ళాం అవన్నీ కంప్లీట్‌గా ఉంటుందనమాట. సో, డోంట్ మిస్ టు వాచ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. తులుక బర్త్‌డే కోసం ప్రిపరేషన్ ఉందనమాట. ముందు ఒక వారం, 2 వారాల ముందు నుంచే ఈ పౌచెస్ అండ్ సమ్ చాక్లెట్స్ కానీ, జెల్లీస్ లైక్ పెప్పర్‌మెంట్ బిళ్ళ ఇది మీకు తెలుసో లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను ఇది ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఎవరు కామెంట్ చేయలేదు. బట్ ఈ జనరేషన్ పిల్లలు లైక్ ఇప్పుడు చదువుతున్న 6థ్, 7థ్, 8థ్ క్లాస్ వాళ్ళకి కూడా ఇది తెలీదు. మాక్సిమం ఈ పెప్పర్‌మెంట్ బిళ్ళ గురించి నాకు తెలిసి 90స్ కిడ్స్ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ జనరేషన్ పిల్లలకి తెలీదు కాదు కదా! ఇది ఎలా యూజ్ చేయాలో కూడా తెలీదు వాళ్ళకి. సో, తులిక బర్త్‌డే కోసం అవన్నీ తీసుకొని మేము ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ తులిక బర్త్‌డే రోజు మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి తీసుకెళ్ళాను. ఆ టెంపుల్‌లో కొంచెం దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంటికొచ్చేసి డెకరేషన్ అది చేశాననమాట. ఫుడ్డు ఎప్పుడూ నేను అనుకుంటాను ఏవైనా స్పెషల్స్ చేసినప్పుడు ఇంట్లో అదొక వీడియో తీద్దామని. బట్ అసలు నాకు తీద్దాం అన్న ఆలోచన కూడా రాలేదు. తులుక బర్త్‌డే కోసం నేను ఆ రోజు సాటర్డే కనుక పులిహోర, సేమ్యా అండ్ ఇంకా ఏదో చేశాను. బట్ సారీ నేను వీడియో తీయలేకపోయాను. అండ్ ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. డెకరేషన్స్ కోసం బెలూన్స్ నేనిది ఆన్‌లైన్‌లో తీసుకున్నాను మీషోలో. తులుక 3 బర్త్‌డేస్‌కి నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాననమాట బెలూన్స్‌కి. అక్కడైతేనే నాకు కొంచెం రీజనబుల్ ప్రైజెస్‌లో అన్నీ వచ్చాయి. అండ్ మన మిడిల్ క్లాస్ ముచ్చట్లు ఎలా ఉంటాయి, అలాగే ఉంటాయనమాట. మనం 2, 3 షాప్స్‌లో చూస్తాము అండ్ ఆన్‌లైన్‌లో చూస్తాము. ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ తీసుకుంటాం అనమాట. నాకైతే ఆన్‌లైన్‌లో కొంచెం రీజనబుల్ ప్రైస్‌లా అనిపించింది. సో, నేను ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను బెలూన్స్. బయటే ఇంకో ప్యాకెట్ కూడా పర్చేస్ చేశాను. ఒక బెలూన్ ప్యాకెట్. అలా బెలూన్ డెకరేషన్ అది అయితే బెలూన్స్ ఇవన్నీ కట్టడం, చేయడం ఇవన్నీ నేనే చేశాను. తులుక బర్త్‌డే 3 ఇయర్స్ మేము ఫ్యామిలీతోనే చేసుకున్నాం. అంటే మేమే చేసాం. బయటోళ్ళు ఎవరిని పిలవలేదు. ఈ ఇయరే పిల్లలందరిని పిలిచి చేశాననమాట. ఎవ్రీ ఇయర్ పిల్లలొస్తూ ఉంటారు. కాకపోతే ఇది కొంచెం పిల్లలందరితో స్పెషల్‌గా చేసుకుంది తులుక. చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే ఎవ్రీ ఇయర్ నేను చాలా గ్రాండ్‌గా చేయాలి తులుక బర్త్‌డే అనుకుంటాం. కానీ సమ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము అంత గ్రాండ్‌గా చేయలేకపోతాం. ఏదో మాకున్నంతలో మాత్రం మేము హ్యాపీగా చేస్తాం అనమాట. తులుక బర్త్‌డే ఇయర్ డాబా పైన చేసాం. బెలూన్ డెకరేషన్ అదంతా నేను, నా ఫ్రెండ్స్ ఈళ్ళిద్దరు ఉన్నారు కదా! మా అక్క వాళ్ళ పాప అండ్ తులసి మీకు తెలుసు. సో, మేము అలా డాబా పైన డెకరేషన్ చేసాం. మా తిప్పలేంటంటే లైటింగ్ కూడా సెట్ అవ్వలేదు. సెట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాం అనమాట. ఏంటిది ఎలా సెట్ అవుతదా? లేదా? లైటింగ్ కరెక్ట్‌గా వస్తదా? లేదా? అనుకున్నాం. యాక్చువల్‌గా మా ఫోన్‌లో అయితే చాలా చీకటిగా వచ్చింది. బట్ తులసి మొబైల్ న్యూ మొబైల్. సో, తన మొబైల్‌లో తీసిన వీడియోస్ అన్నీ కొంచెం క్లారిటీగా వచ్చాయి. ఆ పిక్స్ అవన్నీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియోలో కూడా పెట్టాను కానీ రేషియో డిఫరెన్స్ వల్ల మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. తులుకైతే ఫుల్ చిల్లింగ్ గర్ల్. బర్త్‌డే అంటే ఒక నెల రోజుల ముందు నుంచి తినేసిందాన్ని. అమ్మ నా బర్త్‌డే, నా బర్త్‌డే, నా బర్త్‌డే, నా బర్త్‌డే, నా బర్త్‌డే అంటే ఇంకా కంటిన్యూగా రోజుకొక 100 సార్లన్నా బర్త్‌డేని తలుచుకుండా ఉండేది కాదు. కంటిన్యూ బర్త్‌డే, బర్త్‌డే అనేది. సో, డెకరేషన్ అది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బర్త్‌డే బ్యానర్ అండ్ బ్యాక్ సైడ్ ఉంది కదా! నేను గోల్డ్ కలర్‌లోది అది నేను బయటనే తీసుకున్నాను. అండ్ యూనికార్న్ గానీ, 3 నంబర్ గానీ ఇవన్నీ సెపరేట్‌గా తీసుకున్నాను. కిట్‌లో అయితే ఇవ్వలేదు. ఆ కిట్ నేను ఎవ్రీ ఇయర్ నేను ఏం చేస్తానంటే వీడియో తీస్తాను. బట్ ఈ ఇయర్ కిట్ కూడా నేను వీడియో తీయలేకపోయాను బెలూన్ సెట్‌ది. ఎవ్రీ ఇయర్ ప్రీవియస్ తులుక బర్త్‌డే వీడియోస్, తులుక బర్త్‌డే థింగ్స్ అవన్నిటిలో కూడా ఉంటది. వీలైతే అక్కడ చెకౌట్ చేయండి. లేదు అంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అంటే లైక్ ఓకే. బావుంటుంది. పర్చేస్ చేయొచ్చు. నేను మీషోలో పర్చేస్ చేశాను బెలూన్స్‌దయితే. తులుక డ్రెస్ అండ్ క్రౌన్ ఇవన్నీ సెట్ చేసుకున్నాను నేను. తులుకది లైట్‌గా కర్లింగ్ హెయిర్ అనమాట. క్లిప్స్ పెడదామంటే సెట్ కాలేదు. అండ్ కొరియన్ టైప్ క్లిప్స్ ఉంటాయి కదా! ఆ క్లిప్స్ కూడా నేను తీసుకున్నాను. ఆ క్లిప్స్ తీసుకొని వాటిలతో సెట్ చేద్దాం అనుకున్నాను. అవి కూడా సెట్ కాలేదనమాట తుల్వికకి. ఓకే అనేసి రమేష్ ఏమన్నారంటే, "క్రౌన్ పెట్టకు. మరి హెవీగా బాగోదు. క్రౌన్ ఇప్పుడెందుకులే" అని అన్నారు. బట్ ఓకే అని నేను లైట్ తీసుకున్నాను. ఫైనల్‌గా ఎందుకులే ఈ క్లిప్స్ కన్నా క్రౌనే బావుంటదేమో అని తీసుకున్నాను. బయటనే తీసుకున్నాను క్రౌను. క్రౌన్ పెట్టిన తర్వాత చాలా లుక్ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ లుక్ కూడా తులుకది ఫుల్ బావుంది. ఆ రోజు చాలా క్యూట్‌గా అనిపించింది. బర్త్‌డే కదా! సంథింగ్ స్పెషల్‌గానే ఉంది.
అండ్ మా స్ట్రీట్‌లో వాళ్ళందరూ పిల్లలందరూ అంటే తులుకకి ఎక్కువ ఆడుతూ ఉంటారు ఈళ్ళందరూ. తులుక మా వీధిలో అందరికన్నా కొంచెం చిన్న పిల్ల అవ్వడం వల్ల అందరూ హ్యాపీగా చిల్ అవుతారు. ఆడుకుంటారు వీళ్ళందరూ. సో, వాళ్ళతోనే తులుక షో ఆఫ్ చేయాలనుకుంటది కొన్ని కొన్ని. అలా షో ఆఫ్ ఎవరి దగ్గర చేయాలనుకుంటది? వీళ్ళందరి దగ్గరే చేయాలనుకుంటది. సో, అందుకే వాళ్ళందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ కేక్ అంటే పిచ్చి తులుకకి. కేక్ ఫ్రెష్ ఫ్రెష్‌లో తీసుకున్నాం దీన్ని. బావుంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నాకైతే పర్సనల్‌గా నచ్చింది. నేనసలు వెనిల్లా ఫ్లేవర్ తినను. అంటే అయితే చాక్లేట్ ప్రిఫర్ చేస్తాను. లేదు అంటే బటర్ స్కాచ్. నేను వెనిల్లా తినను. అలాంటిది వెనిల్లా కేక్. మీరెప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెష్ చాయిస్‌లో రెయిన్బో కేక్ ఉంటది. అదైతే ఇంకా బావుంటుంది. తుల్వికాకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసిందనమాట. తుల్వికాకి వంట సామాన్లంటే చాలా ఇష్టం. దానికి ఆల్రెడీ నేను ఒక కిట్ కొనేసి ఇచ్చాను. అన్నీ ఇరక్కొట్టేసింది. ఆ బొమ్మలనే కాదు, ఏ బొమ్మలన్నా బాగా ఇరక్కొడుతుంది. అన్నీ ఇరక్కొట్టేసి చక్కగా ఒక టబ్‌లో ఏస్తుందనమాట. ఇరిగిపోయిన బొమ్మలే ఎక్కువ. బొమ్మలంటే చాలా ఉన్నాయి. అన్నీ నీట్‌గా అయితే ఉంచదు. ఇరక్కొడుతూనే ఉంటది బొమ్మలన్నీ. అది ఇరక్కొట్టడం, వాళ్ళ నాన్న కొనడం అదే పనయిపోతుంది మాకు. సో, మీ ఇంట్లో పిల్లలు కూడా అలాంటి వాళ్ళున్నారా లేదా కామెంట్ చేయండి. తులిక బర్త్‌డే అయిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు మాకు పింక్ సాల్ట్, హిమాలయాస్ రాక్ సాల్ట్ అంటారు కదా! సో, ఆ సాల్ట్ పెద్ద రాయిలా కనిపించిందనమాట. ఇది పింక్ సాల్ట్ అనేసి నాకు గుర్తొచ్చి కొనమన్నాను రమేష్‌ని. కేజీ రూ. 100 అంట. పెద్ద పెద్ద వ్యాన్స్‌తో అమ్ముతున్నారు వ్యాన్‌లో పెట్టి. తీసుకున్నాం. యాక్చువల్‌గా ఇలా తీసుకోకండి మీరైతే. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటంటే, ఇది చితక్కొట్టడం గానీ, మిక్సీ చేయడం గానీ చాలా కష్టమైంది. అంటే కొంచెం చిన్న ముక్కలు అయినంత వరకు కొట్టాలి. మిక్సీలో ఎయ్యాలి. అంత సాఫ్ట్‌గా, రాక్‌గా రాదనమాట. అదే మనం జియో మార్ట్‌లో అయితే రూ. 100 ఉంది. అది కూడా కేజీ సాల్ట్. అలా తీసుకుంటే మీకు కొంచెం బెనిఫిట్ బావుంటుంది అని అనిపించింది. టాటా వాళ్ళదుందనమాట. సంథింగ్ రూ. 100 రూ. 85 సంథింగ్ ఎంతో ఉంది. మీరు హిమాలయ సాల్ట్ ఈ పింక్ సాల్ట్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటదనమాట. ఈ పీహెచ్ లెవెల్స్ గానీ, బీపీ ఉన్న వాళ్ళకి గానీ, డయాబెటిస్ ఇలాంటి ఉంటాయి గదా! అవన్నీ రాకుండా అంటే ఏదన్నా సాల్ట్ ఎక్కువగా తినకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. కానీ హిమాలయ సాల్ట్, ఈ పింక్ సాల్ట్ వాడడం వల్ల కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అది కూడా నేను ఒకసారి గూగుల్‌లోని చూసాను. రీల్స్‌లో వస్తూ ఉంటాయి గదా! అలా చూసి ఒకసారి గూగుల్ చేస్తే ఓకే. పింక్ సాల్ట్ మంచిది. మనం డైలీ వాడే సాల్ట్ కన్నా అనిపించింది. యూజువల్‌గా చాలామంది ఏంటంటే రాక్ సాల్ట్ కూడా యూజ్ చేస్తారు. రాక్ సాల్ట్ అన్నా మంచిదే. సో, ఫైనల్లీ 'కల్కి' మూవీకెళ్ళామనమాట. అందరూ రివ్యూస్ ఇస్తున్నారు గదా! అబ్బా! 'కల్కి' మూవీ ఏముందసల నెక్స్ట్ లెవెల్‌లో ఉంది మూవీ అది ఇది అని. సో, మూవీ అయితే బావుంది. నేను 'కల్కి' మూవీకెళ్ళాం. అక్కడికెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంతమంది కనిపించారు. సో, చాలా హ్యాపీగా అనిపించింది. మూవీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బీచ్‌కెళ్ళాం. మూవీ గురించి ఒక రివ్యూ ఇస్తాను. మూవీ అయితే ఫస్ట్ 30 మినిట్స్ ఏముంటదా? ఏముంటదా? అని ఆలోచించేవరకు అయిపోతుందనమాట. చాలా బోర్ కొట్టేస్తుంది. మెన్స్‌కి నచ్చుతుంది. బాయ్స్‌కి గానీ, మెన్స్‌కి గానీ. ఎందుకంటే ఫుల్ గ్యాడ్జెట్స్‌తో ఉంటది. గన్స్ గానీ, షూటౌట్స్ ఏంటో యూనిట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మూవీ ఎప్పుడా అనుకునే టైంకి మూవీ స్టార్ట్ అవుతుంది. అబ్బా! ఇప్పుడు కదా మూవీ అసలైన మూవీ వచ్చింది అన్న టైంకి మూవీ అయిపోద్ది. పార్ట్ 2లో చూసుకోవాలనమాట. నాకైతే అలా అనిపించింది. మూవీ అయితే బావుంది. పర్సనల్‌గా బావుంది. నేను కూడా పార్ట్ 2కి వెయిట్ చేస్తున్నాను. మీరెంతమంది 'కల్కి' మూవీ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే మూవీలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే చాలా నచ్చింది. ప్రభాస్‌ది నచ్చింది. బట్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అశ్వత్థామ. మీరు మూవీని చూడడానికి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్‌గా భాగవతంలో కర్ణుడంటే ఎవరు? క కర్ణుడు, పాండవులు, కృష్ణుడు అసలు అశ్వత్థామ ఎవరు? అశ్వత్థామకు పెట్టిన శాపం ఏంటి? కృష్ణుడు అశ్వత్థామకి శాపం పెడతాడనమాట. ఆ శాపం వల్లే ఇంకా ఉండిపోతాడు. అంటే కల్కి అవతారం. కల్కి అనేది ఒక అవతారం. కల్కి దేవుడు పుట్టడానికి ఇంత విప్లవం ఉంటది. దేవుడు బయటకు రాకుండా. సో, ఇదే స్టోరీ. బావుంటుంది 'కల్కి అవతారం' ఏంటా అనేసి లిటరల్లీ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా! సో, మూవీ ఎంతమంది చూసారో నాకు తెలీదు కానీ నేనైతే చూసాను. కలెక్షన్‌లయితే కుమ్మేస్తుంది. మామూలుగా లేదు. 'త్రిబుల్ ఆర్'ని మించింది 'కల్కి' మూవీ అయితే. అండ్ 'కల్కి' మూవీ అయిన తర్వాత అక్కడి నుంచి నేను బీచ్‌కెళ్ళాం. మేము రీసెంట్ టైమ్‌లో బీచ్‌కెళ్ళి చాలా రోజులయిపోతుంది. సరే అనేసి అలా వెళ్ళామనమాట ప్లే జోన్‌కి.
మేము ఈవినింగ్ టైమ్‌లో ఎళ్ళడం వల్ల మేము ప్లే జోన్‌కొచ్చేటప్పుడు కొంచెం చీకటిగానే ఉంటది. లైక్ 6, 7 అలా అయిపోతుందనమాట. కానీ ఈసారి మూవీ అయిన వెంటనే అక్కడికెళ్ళడం వల్ల చాలా వెలుతురుగా అనిపించింది. నేనింత వెలుతురున్నప్పుడు ఇదే రావడమేమో అని అనిపించింది. అందుకే వీడియోస్ కూడా కొంచెం తీసుకున్నాను. యాక్చువల్‌గా నేను ఈ వ్లాగ్‌లో కంటిన్యూ‌గా పెడతాననయితే తీయలేదు. బట్ నార్మల్‌గా షూట్ చేసుకున్నాను. అక్కడక్కడ తీశాను. అఫ్‌కోర్స్ ఏ పేరెంట్ అయినా ఏంటి పిల్లలు ఆడుతున్నా, గెంతుతున్నా వీడియో బేగా క్యాప్చర్ చేసేసుకోవాలి అని అనుకుంటారు. అలాగే నేను కూడా సో, నార్మల్‌గా క్యాప్చర్ చేశాను. ఆ క్యాప్చర్ చేసినప్పుడు ఓకే. బర్త్‌డే వ్లాగ్ చిన్నదే గదా! చిన్నదే ఉంది. వై నాట్ ఇది కూడా పెట్టేద్దాం అని అనిపించింది. అందుకే ఆ వ్లాగ్‌లో కూడా ఇది కంబైన్ చేసేసాను. ఇసుకలోకి తీసుకెళ్ళాడు రమేష్. సో, అక్కడే కొంచెం కాసేపు ఆడాం. మేము కూడా ఆడతాను. అక్కడికెళ్ళిన తర్వాత స్లైడింగ్ కాకుండా ఇంకోటుంటది. అది కూడా ఈ వీడియోలో కంటెంట్ పెట్టాను. అండ్ బీచ్ రోడ్‌లో ఈ ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాను. అన్ని ఫ్రూట్స్ తిన్నవాళ్ళు ఓకే. రూ. 60 చార్జ్ చేశారు. బట్ తులుక అసల ఫ్రూట్స్‌లో చాలా సెలెక్టివ్ పిల్లనమాట. ఫ్రూట్స్ అనే కాదు ఏదైనా కొంచెం సెలెక్టివ్‌గా తింటది. నాన్ వెజ్ అయితే చాలా ఇష్టం దానికి. అందులో పైనాపిల్ తినలేదు. గట్టిగా తిన్నదైతే ఒక్క పపాయ, పపాయ ఒకటి తిన్నది. కర్బూజా తిన్నది. మిగతా ఏం కూడా తినలేదది. అసల ఎందుకు కొన్నామా అనిపించింది. సరేలే ఇంటికి పట్టుకెళ్తే రమేష్ అన్న తింటారు అనేసి బండి కవర్‌లో పెట్టుకుంటే అది దారిలోనే పడిపోయిందనమాట. తుల్విక ఆ పపాయ అయితే అందులో ఒక పీస్ యేసుంటాడంతే. అలా. అలా అయిపోయింది. దాన్ని నెక్స్ట్ మేము ఇంటికెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే తులుకాకి ఫస్ట్ డే స్కూల్ అనమాట. అందుకే కొంచెం ప్రిపేర్‌గా ఉన్నాం. తులుకాకి అంతకుముందు స్కూలుకి పంపించాను. అప్పుడు ఫీవరొచ్చేసింది. ఫీవరొచ్చి దానికి మళ్ళీ హెల్త్ బాలేదు. బాబోయ్! వద్దులే ఇంకా స్కూలు ఎలాగ ఇది ఏప్రిల్, మేయే కదా! మార్చ్‌లో ఫీవరొచ్చింది. ఇప్పుడు పంపించొద్దు అనేసి నేను ఆహ్, డిసైడ్ అయిపోయి ఉన్నాననమాట. అలా డిసైడ్ అయిపోయే టైంలో ఇంకా అయిపోయింది. హాలిడేస్ కూడా అయిపోయింది. సమ్మర్ అయిపోయింది. ఇప్పుడు కన్ఫర్మ్‌గా స్కూల్ పంపించాలన్న టైంలో తులిక బర్త్‌డే ఉంది. బర్త్‌డే ముందు స్కూల్ పంపిస్తే మళ్ళీ ఫీవరొచ్చేస్తదేమో అన్న భయంతోని ఓకే. మనం ఇప్పుడొద్దు. బర్త్‌డే అయిన తర్వాత జులైలో పంపిద్దాం అనేసి జులైలో పంపించాను. అంటే ఈ వీడియో నేను తీసి జులై థర్డో, సెకండో వెన్స్‌డే పంపించాను. అప్పుడేంటంటే ఓకే. కొంచెం ప్రిపేర్‌గానే ఉంది. వెళ్ళింది హ్యాపీగానే. జడలవి ఏయించుకుంది. అన్నీ చక్కగా చేయించుకుంది. సరే అనేసి స్కూలుకి తీసుకెళ్ళాను. స్కూలుకి తీసుకెళ్తే ఫస్ట్ డే స్కూల్ ఓకే. తను హ్యాపీగానే ఉంది. నేను కూడా వేరే స్కూల్‌లో ఎయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, తులుక ఫ్రెండ్స్ కూడా కొంతమంది తులుక చదివిన స్కూల్‌లో ఉన్నారనమాట. అది కొంచెం లైక్ ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళున్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు అని కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందని ఇంక స్కూల్ కూడా చేంజ్ చేయడానికి కూడా ఇష్టపెట్టుకోవట్లేదు నేను. అలాంటిది స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత దానికి ఫీవరొచ్చేసింది. 3:00 అనమాట. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, తులికకి స్కూల్ అంటే భయమేస్తుంది. లైక్ బెగులుతుంది అని చెప్పారు. స్కూల్ అంటే బెగులుతుంది అనేసి. ఇప్పుడు కూడా ఫీవర్‌గా ఉంది తులికకి. లైక్ ఆ రోజు ఫీవరొచ్చింది. నైట్ అంతా ఫీవరుంది. అలా సిరప్‌లేసుకొనున్నాం. దట్ టూ దానికి దగ్గు కూడా తోడయింది. దెన్ నెక్స్ట్ డే కూడా ఫీవరొస్తే మేము బయటికి హాస్పిటల్‌కి తీసుకెళ్ళామనమాట. ఇంకో విషయం ఏంటంటే పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. నాకు ఇప్పుడు తులుక మళ్ళీ స్కూల్‌కెళ్ళడానికి ఎన్ని ఏడుపులు ఏడుస్తదో నాకదే అర్థం కావట్లేదు. నీట్‌గా చక్కగా జడలేస్తే అదేమని తెలుసా అండి, "ఏమి ఎయలేదు మమ్మీ నువ్వు. జడలసలు ఏమి ఎయడం రాదు నీకు. అసలు నువ్వు నీట్‌గా ఎయలేదు" అని అన్నది. తులుక కోసం మీషోలో బర్త్‌డే క్లిప్స్ తీసుకున్నాను. కొరియన్ క్లిప్స్ కానీ అండ్ డ్రెసెస్ కానీ ఇవన్నీ కూడా వ్లాగ్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా అది ఒక వ్లాగ్ చేస్తాను. ఆ క్లిప్స్ అయితే చాలా వచ్చాయి. అండ్ బెలూన్ డెకరేషన్‌ది ఇవన్నీ డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇవ్వగలను. మీరు రెస్పాండ్ అవ్వకపోతే అండ్ డెఫినెట్‌గా నేను కూడా అవి వ్లాగ్ చేయను. ఎందుకంటే అంతగా ఎక్కువగా మనకి వ్యూస్ రావట్లేదు కనుక. తులుక స్కూల్‌కెళ్తుందో లేదో అనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో చూద్దాం. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #తులుక. థాంక్ యూ ఫర్ వాచింగ్.